జై భారత రాజ్యాంగం, జై సంవిధానం తెలియజేస్తూ ఈరోజు రంజాన్ సందర్భాన్ని పురస్కరించుకొని మన మసీదులో ఈద్ మిలాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా పాల్గొన్న గౌరవ పెద్దలకి, వచ్చినటువంటి ఇంచోడ ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, విదేశీయులు, వివిధ విద్యాసంస్థల ప్రతినిధులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమవురా. పూలకు రంగులు ఉన్నాయి కానీ పూజకు రంగులు ఉన్నాయా? గోవుకు రంగులు ఉన్నాయి కానీ పాలకు రంగులు ఉన్నాయా? విశ్వజనీన సార్వజనీన సార్వకాలికమైనటువంటి విధానపరమైన మానవాళి జీవిస్తున్న ఈ సృష్టిలో, ఈ విశ్వంలో కొన్ని అఘాతాలు, కుట్రలు, కుతంత్రాలు మానవ జీవితాన్ని చిన్నాభిన్నం చేసేటువంటి అల్లకల్లోలు జరుగుతూ ఉన్నాయి. మతం పేరిట, కులం పేరిట, ధనం పేరిట ఇవి జరుగుతూ ఉన్నాయి. వీటిని అంతమొందించాలంటే ఇదే మార్గం, జ్ఞాన మార్గం, ధర్మమే. ధర్మం అంటే ఇస్లాం ధర్మం, హిందూ ధర్మం, క్రిస్టియానిటీ ధర్మమే. ధర్మం అంటే మార్గం, దారి, జ్ఞాన మార్గం. మార్గం అంటే ధర్మం. నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నావు, నువ్వు ఏ ధర్మాన్ని, ధర్మం అంటే దారి అనుకోవాలి. ఇక్కడ దారి, ఏ దారిలో పోతున్నావు? సన్మార్గంలో పోతున్నావా, చెడు మార్గంలో పోతున్నావా? ఈ రకమైనటువంటి ఆలోచనతో సామాజిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, వ్యక్తిగత వ్యవస్థ, కుటుంబ జీవనం, సామాజిక జీవనం, వ్యక్తిగత జీవనం, ఈ వైవాహిక జీవితం, ఇవన్నీ సమాజంతో ముడిపడినాయి కదా. మరి ఈ సమాజంతో నువ్వున్న పరిస్థితి ఏంటి? జ్యోతి సే జ్యోతు జగాతి చెలు, ప్రేమికి గంగ బహాతి చెలు. అలా ఒకరి నుంచి ఒకరికి ఒక దీపం మరొక దీపాన్ని వెలిగిస్తున్నట్టుగా మన జ్ఞానాన్ని ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలి. ఒక అడవిలో అనేక వృక్షాలు ఉంటాయి. ఒక టేకు వనం కావచ్చు, మర్రి చెట్టు కావచ్చు, ఒక గులాబీ కావచ్చు, ఇంకోటి రకరకాల. ఆ అడవి దహనమైన తర్వాత ఆ చెట్లని కింద పడిపోతే వచ్చిన బూడిదకు రమ్ముంటుందండి. అన్నీ చెట్లే కదా, అంతా బూడిదే కదా. మనమంతా ఈ దేశ ప్రజలు, ఈ దేశ సార్వభౌమ పౌరులు. ఇది మనందరిది. ఇక్కడ ఈ సృష్టి మనది. ఈ భూమి పుత్రులమైన మనం అందరం కలిసి మెలిసి సహజీవనం జీవించాలి. ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకోవాలి. ఈ ఇఫ్తారు విందు అంతకుముందు రంజాన్ నెలలో ఉపవాస దీక్ష మామూలైనది కాదని. ఉపవాసం ఉంటే బాడీ సర్వీసింగ్ అయితే బాడీ హెల్త్ కావచ్చు. అనేక రోజులు ఉపవాసం ఉండడం వల్ల బాడీ సర్వీసింగ్ అవుతుంది. అవసరం సర్వీసింగ్. ఒక వాహనానికి సర్వీసింగ్ అవసరం, అట్లాగే బాడీకి కూడా సర్వీసింగ్ అవసరం. సో ఆ సర్వీసింగ్ అనేది ఎట్లా ఉంటుందంటే, మనిషి ఆత్మగౌరవంగా తయారు కావాలంటే ఆరాధన లేని ఆత్మ తయారు కాదు. ఆరాధన అంటే పూజ. నమాజ్ ఉందో, పూజ ఉందో, ఏదైనా ఆరాధన లేని ఆత్మ తయారు కాదు. ఆత్మ ఎట్లా తయారవుతుంది? శరీరం అన్నంతో తయారవుతుంది, రక్తంతో తయారవుతుంది. ఆత్మ అనేది నువ్వెవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వు ఏ ధర్మంలో నడుస్తున్నావు, నీ పూర్వీకులు ఎవరు, అసలు నువ్వు ఈ మానవాళిలో ఎట్లా సృష్టించబడ్డావని నిన్ను నువ్వు తెలుసుకొని నీ జ్ఞాన చైతన్యం జరిగినప్పుడు నీకు ఆత్మ అనేది తయారవుతుంది. ఆత్మ ఉన్నోళ్ళకు విలువ ఉంటుంది. విలువ ఉన్నోళ్ళకే అధికారం కావచ్చు, గౌరవం కావచ్చు, ఏదైనా మానవ విలువలు ఉన్నవారికే ఈ సమాజంలో గుర్తింపు దక్కుతుంది. కాబట్టి మనిషిగా మనం గుర్తించబడాలి. బుద్ధిజీవులు మనం. ప్రతి జీవికి మనకు తేడా, ఓ బండకు, చెట్టుకు, పశువుకి, మనిషికి ఉన్న తేడా ఏంటంటే మనం బుద్ధిజీవులం. సాటి మనిషిని ప్రేమించాలి, గౌరవించాలి. ఒడ్ల కత్తి పెట్టుకుని చూసినట్టుగా ఎదుటోని చూడగానే పరమత సహనాన్ని కోల్పోయి ఆ మతం వారు ఈ మతం వారు ఏదో కలిసినప్పుడు ఆలింగనం చేసుకొని ఆత్మ బంధువులాగా మనం కలిసిపోవాలి. ఆత్మబంధం కన్నా, అంటే రక్తబంధం కన్నా ఆత్మబంధం గొప్పది. ఆత్మబంధం కన్నా జ్ఞానబంధం చాలా గొప్పది. బయలాజికల్ అంటే మన రక్తబంధం, ఐడియాలజికల్ అంటే జ్ఞానబంధం. జ్ఞానానికి మనము
జ్ఞానమే మాతృదేవత, అనంతమైనది జ్ఞానమే. భక్తి యోగ, కర్మయోగ, జ్ఞానయోగ భగవద్గీతలో కూడా 3 ఉన్నాయి. కాబట్టి జ్ఞానము ద్వారా కూడా ముక్తి పొందొచ్చు. కాబట్టి జ్ఞానాన్ని సాధించాలి, అనంతమైన ఈ జ్ఞానం. కాబట్టి జ్ఞాన మార్గాన్ని మనం ఎంచుకొని ఈ రకమైన ఆలోచనతోటి మనం ముందడుగేస్తే అందరం ఏ దేశంలో అలజడి, ఏ చిన్న పిల్లలు ఒక స్కూల్ మీద 160 మంది చనిపోయారు. ఒక స్కూల్ మీద. గల్ఫ్ కంట్రీస్ అన్ని ఎంతో రోదనతో ప్రతిరోజు భయంగా బిక్కుగా బతుకుతా ఉన్నాయి. ఎంతో బాధాకరం. కాబట్టి ఈ మానవ జన్మ మళ్ళీ రాదు, వస్తుందో రాదు మనకు తెలియదు. కానీ ఉన్న జీవితాన్ని పాపం వాళ్ళు అసలు బిడ్డల్లో వాలిపోతున్నారు. ఎంత దౌర్భాగ్యం, ఎంత బాధాకరం. కాబట్టి దుఃఖం ఎదుటి వాళ్ళ కంట్లో, ఎదుటి వాళ్ళ విషయంలో బాధ కలిగితే మన కంట్లో కన్నీరు కారడం, మన హృదయం ధరించడమే నిజమైన మానవుడికి, మానవత్వానికి నిదర్శనం. అది లేకపోతే మనకు వేరే వాళ్ళకు తేడా ఏముంటది? దయా హృదయం దైవీభావం, దయలేని హృదయం దానవని లేదు. నీకు దయ ఉందా నువ్వు దేవుడివే, దయ లేదా నువ్వు రాక్షసుడివి అంతే. కాబట్టి సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో నువ్వు ఆదుకుంటే అక్కడ దేవుడే నాకు దేవుళ్ళ వచ్చి ఆదుకున్నాడు, నా సమస్య పరిష్కారమైంది. ఆయన దేవుళ్ళ వచ్చి రక్తం ఇచ్చాడు, నా బిడ్డ బతికింది. ఆయన కిడ్నీ ఇచ్చాడు, ఇంకోటి ఇచ్చాడు, ఇట్లా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. కాబట్టి మనిషి ధర్మ మార్గాన్ని, అంటే ధర్మం దారి, నువ్వు ఏ దారి ఎంచుకుంటున్నావు అనేది మనకి ఇంపార్టెంట్. కాబట్టి మన మతాన్ని పూజించాలి, ఆరాధించాలి, పరమతాన్ని గౌరవించి మనం పరమత సహనాన్ని పాటించి అందరూ మనుషులు మనమంతా ఒక్కటిగా జీవించాలి. జమాతే ఇస్లామీ గత 20-30 ఏళ్ళుగా ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో, ఈవెన్ లక్షద్వీప్, డైవ్ డౌన్, ఎక్కడనో సెంట్రల్ యూనియన్ టెరిటరీలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఇలా మనకు కరోనా వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఫుడ్ సప్లై చేశారు. అట్లాగే అనేక సేవా బ్యాంక్స్ పెట్టి అనేక హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్గా కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్పుతా ఉన్నారు. ఇట్లా అన్ని రకాలుగా వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి అదొక స్ఫూర్తి, ఆదర్శం. కాబట్టి జమాతే ఇస్లామీ చేసేటువంటి కార్యక్రమాలు మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలి. నేను ఒకటే చెప్తున్నా, మనం ఈ దేశ పౌరులం, ఈ భూమి పుత్రులం, మనందరం కలిసి మెలిసి ఉండాలా. అన్ని చెట్లు కాలిపోతే బూడిదెట్లా రాలిందో అందరి రక్తం కూడా ఏం చేస్తే ఎరువే వస్తుంది, మనది ఒకటే వస్తుంది. కాబట్టి దయచేసి ఇవన్నీ ఆలోచనలు సరళీకృతం చేసి మనము సార్వజనికంగా, అంటే యూనిటీగా, ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ ఇట్లా ప్రతి సంవత్సరం వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. ఒక సంవత్సరం బక్రీద్ అండ్ దసరా ఒకేసారి వచ్చింది, 10 ఏళ్ల కిందగా. అప్పుడు దసరా 1000 మందితో ర్యాలీ తీసాం. ర్యాలీ తీస్తే పోలీసు వాళ్ళు, నేను సీనియర్ జర్నలిస్ట్గా, మీరే ఇట్లా తీస్తారండి అది ఇదని, వాళ్ళు ర్యాలీ అంతమంది పర్మిషన్ ఉండదు అది ఇదని అంటే, మేమేం చేసాం, మా బంధువులు, మా ముస్లిం సోదరులు, మా ఇతరులు అట్లాంటివి ఏం లేవు. మేము ఆత్మీయ సమ్మేళనం పేరుతో బక్రీద్కి ఇదే విఠల్ రెడ్డి గార్డెన్లో మన ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ ఇవ్వడం జరిగింది. అద్భుతమైన కార్యక్రమం జరిగింది. మంచిగా డిఎస్పీ గారు రావడం జరిగింది. ఆ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. తెల్లారి ఆ విజయదశమి రోజున జరిగినటువంటి ర్యాలీకి మన ముస్లిం సోదరులందరూ కూడా బస్టాండ్ దగ్గరకు వచ్చేసి పండ్లు, తాగునీరు, బిస్కెట్స్, ఛాయ్ తీసుకొచ్చి ఆ ర్యాలీలో పాల్గొన్న భక్తులందరూ కూడా వాళ్ళు మనకు వితరణ చేయడం జరిగింది. అంటే ఎంత గొప్ప విషయం. ఇప్పటికీ వినాయక ఉత్సవాలకి మనం శోభయాత్ర చేస్తున్నప్పుడు ముస్లిం సోదరులు అక్కడ బిస్కెట్స్, టీ అవన్నీ ఇస్తారు, సర్వీస్ చేస్తారు. సో ఇది ఇలా రమజాన్ సమయంలో కూడా మనం కూడా ఆ మతాన్ని గౌరవించి వాళ్ళు చేసే కార్యక్రమాలు అద్భుతమైనవి. కాబట్టి దాన్ని మనం గౌరవించి అందులో పాల్గొని విజయవంతం చేస్తూ ఒకరినొకరు అర్థం చేసుకొని మానవ జీవితానికి ఒక సరైన అర్థాన్ని వెతుక్కొని, అంటే చివరగా సత్యమే దేవుడు, ట్రూత్ ఈజ్ గాడ్, సత్యమే దేవుడు. కాబట్టి ఆ సత్యాన్ని, సత్యవాక్యాన్ని చెప్పిన ఆ యొక్క దేవుడికి మనమందరం కృతజ్ఞుడిగా ఉంటూ పంచభూతాలకు ప్రకృతి సాక్షిగా మనమందరం కూడా కలిసిమెలిసి జీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.